నువ్వు ప్రసాద్ మొత్తం బుక్ చేసినాము హాలు. ఇది మనకి బర్త్డే పార్టీకి. ఏ లోపర్ 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 ఇది ఆడ అన్నం తింటాను పెళ్ళిన ఫంక్షన్ లో నువ్వేందైనా నువ్వు చాలా ఉంది ఫంక్షన్ పెట్టుకొని, నువ్వు ఎందుకు పెళ్లి ఫంక్షన్ పోయినావు? చిల్లర బజారోడా నువ్వు ఏం అసలు ఈ ఆన్న ఇంకెన్ని మొయ్యు ఈ పాటకు ఎన్ని నంబర్లు మార్చుంటావు నైనా నువ్వు. సరే సరే కానీ త్వరగా పెళ్లి పని చేసుకొని మన బర్త్డే ఫంక్షన్ కి రా చెప్తా. అబ్బా నీతో ఎట్లా ఇప్పుడు ఫంక్షన్ అంతా మొత్తం అంతా చూస్తారు నేను వాడు కిరణ్ గాడు ఏడుస్తున్నాడు నువ్వు రాలేదని బర్త్డే ఫంక్షన్ కి. వాడు కిరణ్ గాడు ఏంది నానా పేరు అని చెప్పుకుంటా ఒక పేరు నాకు పేరు. వానికి కేక్ తో తినిపి ముద్దు పెడతా అన్నావంట కదా బర్త్డే రోజు. ఎవరిని పెడతా అన్న చెప్పినా ఏ లోపలికే లోపలడా నాకలేమన్నా నువ్వు ఏమన్నా తలక ఏమన్నా తిరుగుతుందా నీకు నీకేమన్నా భూమి ఏమన్నా తిరుగుతావు నీకేమన్నా నీకు కార్డు పంపిలేదా మేము? ఏం పంపించాను నువ్వు ఎవరిని పంపించాను నువ్వు ఎవరిని పంపించి మాట్లాడుతాను ఉండని బిట్ల కార్డులు పంపిలేదా నీకు? ఏంది బిట్లు కాట్లు ఏంది బిట్టి బర్త్డే బిట్ అని ఒకటి వీడియో పంపించి కార్డు పంపిలేదా నీకు వాట్సాప్ లో? చిల్లర మమ్మడ యాప్ కార్డు పంపిల్లకి అవసరమే నువ్వు ఎవరు నాకు సంబంధం దొబ్బే ఫస్ట్ ప్రసాద్ మన రూల్ ఏంది? బర్త్డే పార్టీ అంటే బట్టలు ఇప్పుకొని తిరిగేదే కదా. నువ్వు ఇప్పుకొని తిరగారు మీ వాళ్ళంతా తిరగారు సరిపోతుంది. నా మీద కొట్టి చచ్చిపోతానన్నమాట పోయి. నువ్వే కదా ప్రసాద్ మెయిన్ డాన్స్ చేసేది మన టీమ్ లో. ఎవరు చేస్తున్నారు ఎవరు నువ్వు? సరే గాని టవాల్ సీరియస్ కాదు ప్రసాద్, నాకు కోపం తెప్పించే చూడద్దు. ఏదే ఊరు కోపం తెప్పించేది నాకు చూస్తాను నువ్వు కోపం నా కోపం చూసుకో దీనికి ఏడాది ఇరిగిపోతాను కన్నీ. ప్రసాద్ ఇంటికి బర్త్డేకి రమ్మంటే నువ్వు ఏడుకో పోతావా? అసలు నువ్వు ఎవరప్ప నువ్వు నాకు సంబంధం లేదు. నువ్వు ఎవరు నువ్వు ఎవరు నేనెవరు? 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నావు కదవయ్యా కిరణ్ తో మర్చిపోతువా? ఎవరు తీసుకున్నారు? నేను తీసుకున్నామన్నా. ఏంది నువ్వు మాట మారుస్తున్నావు? ఎవరు మారుతున్నారు మాట? మర్యాద బర్త్డేకి వస్తావా రావా? నేను రాను 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 రాను. నువ్వు రాకపోతే కిరణ్ గానికి చంపేసి అదే డెత్ డే చేస్తాను. నేను రావాలని రూల్ ఏముంది? ఎవరు నువ్వు? వాడు లోపల నా కొడుకోడు వాడిని ఏమన్నా గానాగర్లు ఏమన్నా చేస్తున్నారు మీరేమన్నా కలిసి? ఏంది ప్రసాద్ నువ్వు మాట్లాడేది? నువ్వేంది మాట్లాడుతున్నావా? ఏమైతే నీతో ఇప్పుడు ఏమైతే ఉంటాను నీ వద్ద? ప్రసాద్ నీ వీడియోలు బయట పెట్టమంటావా ఏంది? బెదిరిస్తున్నా వీడియోలు నీకేమన్నా పెట్టుకోపో నాకు మంచి బూతులు వస్తాయంగా. మనం కొట్లాడేది అంత మంచిది కాదులే కానీ బర్త్డే కాదు నువ్వు. ప్రసాద్ వచ్చా ముద్దేదో పెట్టిపో. ఎవరు ముద్దు పెట్టాలా? నువ్వు పెట్టుకోవాలి ముద్దు పోయి. అందరు 8 మంది రెడీగా ఉన్నారు, నువ్వు ముద్దు పెడతావని. ఏంది నువ్వు రాకుండా? ఏంది పెద్ద మనుషులు కిరణ్ గాడు అందరూ రెడీగా ఉన్నారు, నువ్వు ముద్దు పెడతావని. పెద్ద మనుషులతో కలిసి ముందర పెట్టమని కిస్తులు సరిపోతుంది. అందరు రెడీగా ఉన్నావయ్యా ఏసీ రూమ్ లో. వాని ముద్దులు పెట్టి జంపుగానే చేయరు వానికి. టవాల్ కట్టుకొని అందరు ఉన్నారు, బర్త్డే బాయ్ తో స్నానానికి పోవాలి కదా. వాళ్ళు తీసుకొని ఊరుకోరు చూసుకొని ఏం చేసుకోమని చెప్పారు. నువ్వు వస్తే స్నానానికి పోతారు, అందరు కలిసి చేయాలంట కదా మీరు. గానాగర్ ఏమని చేసినారనుకో వాళ్ళందరినీ పోగులు 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 నరికేస్తారు ఇట్లే. సరే కానీ అదే పని బాత్రూమ్ లో పోయి చేద్దురా. బజార్ మొగబడా నువ్వు ఏంటి ఫోన్ చేస్తున్నావు? ఏంటి చేస్తున్నావు? నీకేమన్నా గాలిలాగా ఏమన్నా నీకేమన్నా అన్నం తింటే ఏమి బజార్లో మాట్లాడకూడదు అని చెప్తాంటే ఏమి అంత అన్నం తింటానే ఏమి నువ్వు? వాళ్ళు బాత్రూమ్ లోకి పోయి వస్తే ఓ పని అయిపోతుంది, అది మనము ఫాలో అవుతున్న రూల్ కదా. బాత్రూమ్ లో పోయి వాళ్ళే చేసుకోమని సరిపోతుంది. నేనేటికిలే నువ్వు వాళ్ళతో నువ్వు పోయి ఉంగు వాళ్ళు వేసేస్తారు.
యో ప్రసాద్, ఓ బర్త్డే పిల్లోనికి స్నానం చేపించాల, నీకు తెలుదా పద్ధతిలో? నువ్వు అసలు ఎవరు నువ్వు? నేనేంటి మాట్లాడాలా? యో నువ్వు ప్రతిసారి ఎవరు ఎవరు అని ఏంది ప్రసాద్ నువ్వు? ఏదో ఇదేదో నీకు ఆటలాటగా ఉందే. ఏం మాట్లాడుతుంది నీకే? పెద్ద ఏ మనిషి, పెద్ద మనిషి స్నానం చేయక 6 రోజులయ్యా, నువ్వు పోతే ఆయన చేపియల్లా. అట్లే ఓ 30 రోజులు మనం మురికట్టి గడ్డ కట్టిట్టు అదంతా పోయి ముడ్డిలో చూసుకోమని సరిపోతుంది. సరే సరే, నువ్వు లోపలికి వస్తే సెంటు కొట్టుకొని బాత్రూంలోకి వాళ్ళు స్నానం చేస్తారు. ఏయ్, నాకు వచ్చింది అనుకో చెడ్డ కూతురు వస్తాయి చెప్తానా. సరే కానీ ఎవరు పెళ్లిలో ఉన్నావు? శ్యామల అది శ్యామలకి నీకు పరిచయం లేదంటివే, ఇప్పుడు శ్యామల వాళ్ళ పెళ్లికి ఎట్లా పోతివే? ఈ లోపల కూడా శ్యామల అంటే మాకు బంధువులు తెలుసా ఆంటీ. మళ్ళా నువ్వు యో నీకు అన్నీ తెలుసు, నువ్వు అన్నీ చేస్తావు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తావు. అనబ్బా, మా అమ్మ మా నాయన తెలిసిన వాళ్ళప్ప స్వామి. నువ్వు నిన్ను ఈ ఆడ ఎవరు బా మిమ్మల్ని. పెళ్లి కొడుకు బాగున్నాడా? ఏ లోపరోడా, నీకు వాళ్ళతో ఏం పని నీకే? చెప్పు ప్రసాద్, బాగున్నాడా? వానేమో సరే బాగున్నాడు, ఏం నీకే? యో మాట్లాడుతువా? వానమ్మ జీవితం అసలు నీతో నోట్లో పెట్టడం నాకు సరిపోలేదు. పెళ్లి కొడుక్కి సైగ చేసావా కన్ను కొట్టి? ఈ బజారే లేకిలి కూడా నీకు చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు కూడి తిని చచ్చిపోతాను. నువ్వు ఏంది అసలు నీతో ఫోన్ మాట్లాడతాడ ఏంది ఎవరు అంటున్నారు, కానీ మా వాళ్ళు సై చేస్తున్నారు నాకే. ఏమన్నా వచ్చేసి సైగ చెప్తున్నాడా పెళ్లి కొడుకు? బతారు మాకు మొట ఇంకా నీకేమన్నా నవ్వులో ఏమని చెప్తానవా? సరే కానీ పెళ్లి కొడుకుని ఎంత లైన్ లో పెట్టావా లేదా? ఏందబ్బా నువ్వు అన్ని నువ్వు తేడానా కొమ్మిదీసి ఏమన్నా? నీ గురించి తెలుసు కాబట్టి అడుగుతున్నాను భయ్యా ప్రసాద్. ఏం తెలుసు? నా లోడా తెలుసా నీకేమన్నా? సరే సరే, చెప్పుడు కాకుండా రేటు తెలుసా? గోంగూర కట్ట తెలుసా? సరే కానీ రేటు తెలియకుండా మాట్లాడేసేయ. ఏ ఒకసారి అవలాయి, మళ్ళా ప్రతిసారి ఏమన్నా చేసినామనుకో నీకు ముక్కులో గుద్ది పెట్టేస్తా నీకే. పెళ్లి కొడుకుకి ఎక్కడ గుద్దుతావు? ఏ నువ్వు బజార్ మాటలు, చిల్లర మాటలు, గాడిదల మాటలు, గుర్రాల మాటలు మాట్లాడొద్దు. సరే కానీ పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు? వీడియో తీసినావా? ఏంది మనం ఉడ్డిదే నువ్వు దొడ్డి కూర్చోలేదా? యో అవి కూడా చూసినావా నువ్వు పెళ్లికి పోయి? నువ్వు చూస్తావా? చెప్పు. నీది పెళ్లి కొడుకుది ఒక వీడియో తీసుకో, మనం భయపడిద్దాము. పక్కన ఎవరు ఉన్నారా నీ పక్కన? ఎవరు లేరు ప్రసాద్. ఎవరు ఉన్నారు చూడు. లేదు లేదు, నేను గొర్రెలు కాసేకొచ్చినాను. గొర్రెలు ఎంత పోతాయి గొర్రెలు? ఎంతకో అంతకి, నువ్వు పెళ్లి కొడుకు లేచిపోతే 2 గొర్రెలు అమ్ముతాలే. లోపల వచ్చేకి లోపల. సరే కానీ టచింగ్లు ఏమైనా చేసివా పోయి ఫోటోలు తీసుకుని తప్పుడు పెళ్లి కొడుకుని? నేను గొర్రె గురించి మాట్లాడతా, నువ్వు పెళ్లి గురించి మాట్లాడతాయి. యాడో బుక్ చేసుకొని పండుకొని పెళ్లిలో ఉన్న తప్పుడు కూతలకు వస్తావా ప్రసాద్? లోపమా అంటే తిన్నాక మనకు ఇప్పుడు చుట్టే ఆవిలింపు రాదా? నువ్వు కూర్చొని ఎవరి మీదో తెలుసు, నువ్వు ఎవరి మీద ఆవలిస్తానవో తెలుసు, అన్నీ తెలుసు ప్రసాద్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు నీకు. ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలీదు. మాట్లాడుతా పెళ్లి కొడుకుని లేపకపోవద్దు, ఎందుకంటే పిల్ల అయిపోతే చాలా బాధపడతారు వాళ్ళ కుటుంబం. నాకేం గర్భ స్వామి, నువ్వు అసలు ఎవరు లేపుకుని పోతారు? నీకేమన్నా టైం పాస్ కాలేదు నా చేస్తున్నావు? ఏమన్నా గుర్రెలు పోయేవనివి? గొర్రెలు అంటే ఏందనుకుంటువే? తెలీదా నీకు? బావనమ్మా ఎవరబ్బా? సరే సరే కానీ నువ్వు పెళ్లి కొడుకుని ఎంజాయ్ చేయగానే వాడిని తీసుకొని పోద్దు ప్రసాద్, దయచేసి మనకి చెడ్డ పేరు వస్తుంది.
వాళ్ళ కానీ తెలిసింది అనుకో నిన్ను మెట్లతోనే ఎవరు మళ్ళీ నువ్వు రామ్మోహన్ గారిని లేపకపోయిన దానికే ఊర్లో చాలా చెడ్డ పేరు వచ్చిందప్ప మనకు. మన కూరద్దు నీకని చెప్పుకో బజరుడా. సరే గాని పెళ్లి కొడుకుతో ఏమన్నా మాట్లాడుతువా? నైనా ఎవరు మాట్లాడతావు? ఎవరు నువ్వు? ఆడేవుడు నువ్వెవుడు? మా స్వామి నన్నేమో చెప్పా. యో ప్రసాద్, మనది వాట్సాప్ ఫోటో పెళ్లికి వచ్చినాడు అందరికి చూపి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన అంకుల్స్ ఉంటారు, వాళ్ళందరికీ అట్లా టచ్ లో పెట్టుకో. ఏ బజార్ మోడా నీకు ఇన్నేళ్ళైనా కూడా నన్ను ఎవడు మాట్లాడేలే, నువ్వే మాట్లాడతావు. నీ సావు దగ్గరకు వచ్చింది చెప్తానా. సావు కబురు మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు నీకే. ప్రసాద్, నీ దగ్గర ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు ఆ టైప్ అని తెలుసు కాబట్టి. నేను ఒక టైప్ మాదిరిగా కాదు, నేను మగోన్ని. సరే సరే అట్టే చెప్పుకొని బతుకో గాని. ఏమి ఒకటి చెప్తాను చూడు విను. పెళ్లి కొడుక్కి ఆస్తి ఎంత ఉంది ప్రసాద్? మనకి ఆస్తి ఎంత ఉంది? 96 ఉంది. ఎంత ఉంది నీకు అవసరమా? ఏ బొసిడికి బోస్. సరే సరే గాని ఆడ వంట మనిషి బాగున్నాడా? బావనబ్బా, వాడు బాగున్నాడు, సచ్చినాడు, ఏరినాడు, పిచ్చినాడు. నీకన్నీ అవసరమా నీకేమన్నా? యో నువ్వు ఒకడే పోయే బదులు మన టీం వాళ్ళందరినీ పిలిచిండొచ్చు కదా పెళ్లికి. సరే గాని వెంటనే పెళ్లి కొడుకు రూమ్ వెళ్ళి వీడియో కాల్ చేయి, మన టీం వాళ్ళు చూస్తారు. నిన్ను ఎట్లా కొట్టాలంటే కసిమిందే కొట్టాలి నిన్ను. యో నీ కసి మీద రామ్మోహన్ కొట్టుకో, మమ్మల్ని కాదు. నువ్వు ఒక్కసారి దొరికినావు అనుకో, నిన్ను ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టాలి మళ్ళా. త్వరగా పెళ్లి కొడుకు రూమ్ వెళ్ళి బట్టలు తీసి ఫోన్ వీడియో కాల్ చేస్తే మన వాళ్ళు చూసి ఖుషి అవుతారు. ఎవరు లోపల ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టి యో పెళ్లికి ఏమన్నా గిఫ్ట్ తీసుకుపోయినావా లేదా? ఈ లోపల కూడా ఫోన్ పెట్టేయండి, నాకు అర్థం కాలకి. ఏమన్నా వీడియో కాల్ చేస్తారు. యో పక్కన ఎవరో మాట్లాడుతున్నారు నీకు. ఉన్నారు మా వాళ్ళు ఉన్నారే. ఏది ఓసారి మాట్లాడి వింటాను. లేఖలు మాట్లాడదు నువ్వు. యో మామూలుగా మాట్లాడవయ్యా, ఓసారి వింటాను అంటున్నాను. ఏమింటావు చెప్పు, ఓసారి మాట్లాడు. నువ్వు చిల్లర అవతారం చేసిన అంటే బాగుండదురా. నువ్వు ఎవరో గాని మరి స్నానం చెప్తున్నాము. రేపు ఊరికి వస్తున్నాను, రేపు కలుద్దాం ప్రసాద్. నువ్వెవరు? నువ్వు కలిసేకి నాకు భయం వేస్తుంది కలిసేకి. నువ్వు కలిసేకి అంటే యో నన్ను కలిసేకి భయం అవుతుంది ప్రసాద్ నీకు. యా ఊరు నీది? యో నా ఊరు ఎందుకు ప్రసాద్, నేనే నీ దగ్గరికి వస్తున్నాను రేపు కలుద్దాము. ఏడ కలుస్తావా? యో బస్ స్టాండ్ దగ్గర కలుద్దాము. రేపు వస్తావా రావా ప్రసాద్ నువ్వు? ఎన్ని గంటలకు వస్తావు? 4:30కు వస్తాను ప్రసాద్. పొద్దునా నైటా? పొద్దున్నే. సరే సీక్రెట్ గా వచ్చేసేయ, ఓకేనా? వచ్చేస్తా. సరేనా ప్రసాద్? సరే. ఇంకేంటి విశేషాలు ప్రసాద్? ఫోన్ పెట్టేస్తా, మళ్ళీ చెప్తాను విశేషాలు. రేపు చేద్దాం. సరే కానీ పెళ్లి కొడుకు ఫోటోలు 5 తీసుకో. తీసుకొని ఆడికి వస్తావు 4 గంటలకి. అప్పుడు చూపిస్తావా ప్రసాద్? అప్పుడు చూపిస్తాను నీకు చూపిస్తానమ్మా, నీకు చూపిస్తాను. సరే తప్పకుండా రా. తప్పకుండా సార్, నువ్వు కూడా రామ్మా. సరే ప్రసాద్. తప్పకుండా రా. కాదు నేను ఫోన్ చేయొచ్చా మళ్ళా నీకు ఒక 5 నిమిషాలకు? నాకేమొద్దు, ఇప్పుడేమొద్దు. వచ్చేనోడు ఫోన్ చేయి 4 గంటలకి. సరే ప్రసాద్, ఉంటాను మరి. సరే నాయనా బుజ్జి. హ్యాపీ పెళ్లి కొడుకు డే. సరే నాయనా, సరే 4 గంటలకు రా నాయనా, మర్చిపోద్దు. లేదా వస్తాను ప్రసాద్, రాకుండా ఎట్టుంటాను. లేదబ్బా, రాబ్బా, మంచిగా ఉంటుంది నీకు. యో ప్రసాద్,
ఏం 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 బా పెళ్లి కొడుకు వీడియో కాల్ చేస్తావా? నీకు వద్దులేబ్బా, రేపు చేపిస్తాను 4 గంటలకి. సరే సరేనా? ఈడ గొర్రెలు తీసుకొని పైకి పోతున్నాను, ఉంటాను మరి. సరేపా.